Hi guys, hope you are doing good. This video is about B1 B2 applicants. కొంచెం వీడియో లెంతీ ఉంటుంది ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఎవరైనా ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే ఇగ్నోర్ చేయండి ఈ వీడియో. B1 B2 ఎలా అప్లై చేస్తారు, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పేసి. దిస్ ఇస్ ఫర్ న్యూ అప్లికెంట్స్. సో ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీ పేరెంట్స్ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేటు. సో నా కేసులో చూసుకుంటే లాస్ట్ నవంబర్ అప్లై చేసిన, ఈ నవంబర్ స్లాట్ దొరికింది. సో స్లాట్స్ దొరకట్లేవు. సో మీ పేరెంట్స్ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇంకా పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్ ఐ బీన్ ఆస్క్డ్ ఇస్ మన సర్నేమ్ పేరెంట్స్ సర్నేమ్ మ్యాచ్ అవ్వాలని చెప్పేసి. సో మ్యాచ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో నా కేసులో కూడా మ్యాచ్ అవ్వలేదు, కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఎలా చూస్తారంటే మన పాస్పోర్ట్లో మన పేరెంట్స్ నేమ్ ఉంటుంది, దాన్ని చూసి అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్స్ ఉంటుంది, దాన్ని చూసి ఇస్తారనమాట. సో థర్డ్ క్వశ్చన్ ఐ బీన్ ఆస్క్డ్ ఇస్ ఇది B1 లేకుంటే B2 B1/B2 అని చెప్పేసి. సో కేటగిరీ ఆఫ్ వీసా వచ్చేసి బిజినెస్ బై పర్సనల్ అనమాట. సో B1/B2. సో పర్పస్ ఆఫ్ ట్రావెల్ B1/B2 అని చూస్ చేసుకోవాలి. సో మెయిన్గా ఏంటంటే మీరు ఎప్పుడైతే DS-160 నింపుతారో దాంట్లో ఏమేమి చెక్ చేసుకోవాలి ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి పర్పస్ ఆఫ్ ట్రావెల్ B1/B2, అదేవిధంగా మీ పాస్పోర్ట్ నెంబర్ మ్యాచ్ అవ్వాలి, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వాలి, మీ కన్ఫర్మేషన్ నెంబర్ మ్యాచ్ అవ్వాలి. సో ఇవి మెయిన్ అనమాట. ఫోర్త్ వచ్చేసి హూ ఈజ్ స్పాన్సరింగ్ యువర్ వీసా అండ్ హూ ఫిల్ దిస్ ఫామ్. ఒకవేళ మీరు స్పాన్సర్ చేసినట్టయితే మీరు అదర్ పర్సన్ అని పెట్టేసి అక్కడ మీ నేమ్ ఇవ్వండి DS-160లో. అదేవిధంగా ఫామ్ మీరు ఫిల్ చేసి ఉంటే మీ నేమ్ ఇవ్వండి. ఇదే సేమ్ మీ పేరెంట్స్ కూడా కన్వే చేయండి. ఎందుకంటే వీసా ఇంటర్వ్యూ అడుగుతారు అప్పుడప్పుడు, ఎవరు స్పాన్సర్ చేస్తారు, ఈ ఫామ్ ఎవరు ఫిల్ చేశారు అని చెప్పేసి. ఇది వాళ్ళ పేరు చెప్పుకోరు అనుకో, అప్పుడు వీసా రిజెక్ట్ అవుతుంది. ఇది చూసుకోండి కొంచెం. సో ఫిఫ్త్ వచ్చేసి డాక్యుమెంట్స్, ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలని చెప్పేసి. స్టూడెంట్ వాళ్ళకు ఇంకా వర్కింగ్ వాళ్ళకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ కామన్ ఉండే అయితే ఇన్విటేషన్ లెటర్. మీరైతే గ్రాడ్యుయేషన్ సెరమనీ పిలుస్తారు, అదే H1B వాళ్ళు వర్కింగ్ వాళ్ళు అయితే విజిటింగ్ పిలుస్తారు అనమాట. సో నా దగ్గర విజిటింగ్ ఫార్మాట్ ఉంది. ఒక గ్రాడ్యుయేషన్ సెరమనీకి కావాలంటే లైక్ గూగుల్లో దొరుకుతుంది, బట్ యూ కెన్ మేక్ యువర్ ఓన్. సో మెయిన్గా డాక్యుమెంట్స్ ఏం కావాలంటే ఇఫ్ ఆర్ H1B ఆర్ ఎనీ అదర్ వీసా, సో మీ H1B కాపీ, అదేవిధంగా మీ పే స్టబ్స్, మీ డ్రైవింగ్ లైసెన్స్, మీ అడ్రస్ ప్రూఫ్స్, ఇవి సరిపోతాయి. అదే స్టూడెంట్ అయితే I-20, సేమ్ మళ్ళీ మీ DL, మీ యొక్క అడ్రస్ ప్రూఫ్. సో క్యారీ చేస్తే బెటర్ అడ్రస్ ప్రూఫ్, ఎందుకంటే ఎక్కడ ఉంటాడంటే చెప్పలేకున్నప్పుడు కనీసం చూపిస్తే బెటర్ కదా డాక్యుమెంట్, అదనమాట. పేరెంట్స్ సైడ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఇప్పుడు నా కేసులో మా డాడీ ఫార్మర్, సో నాకు CA సర్టిఫికేషన్ కావాలి, ఎందుకంటే మాకు ఇంత అసెట్ వస్తుందని చెప్పేసి ఇంత రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు కదా. సో మా అసెట్స్ ఏమున్నాయి, లేకుంటే రెంటల్ ఇన్కమ్ ఏముందని చెప్పేసి ఒక CA సర్టిఫికేషన్ ఇస్తారనమాట. సో అది ఇంపార్టెంట్. ఒకవేళ మీకు అది కావాలంటే చెప్పండి, నాకు తెలిసిన క్యాండిడేట్ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఇదే DS-160 కన్ఫర్మేషను, పాస్పోర్ట్స్, ఓల్డ్ అండ్ న్యూ పాస్పోర్ట్స్, అవన్నీ తీసుకెళ్ళాలన్నమాట. సిక్స్త్ వచ్చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇఫ్ యూఆర్ వర్కింగ్, మీరు ఎక్కడ వర్క్ చేస్తుంటారు, మీ లొకేషన్ ఏంది, మీ పే స్కేల్ ఎంత, తప్ప ఇంకేం అడగారు. స్టూడెంట్ అయితే మీ I-20 ఏ కాలేజు, అంతే, తప్ప ఇంకేం అడగారు. మీ పేరెంట్స్ని అడిగితే ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతారు అంతే, వాళ్ళేం వర్క్ చేస్తారు, ఒకవేళ యూఎస్కి వీసా ఇస్తే B1/B2 వీసా, సో మా గ్యారంటీ ఏంది మళ్ళీ ఉల్టా వస్తారని చెప్పేసి. సో దాని తగ్గట్టు ఆన్సర్ చేయండి అంతే. సెవెంత్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకవేళ మీ సిబ్లింగ్ని అవాయిడ్ చేయండి మీ పేరెంట్స్తో పాటు. రేర్ కేసులో ముగ్గురికి కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొంచెం అది అవాయిడ్ చేయండి. అండ్ మీ సిబ్లింగ్ కూడా వీసా కావాలంటే, సో ఆల్రెడీ తను లాస్ట్ 5 ఇయర్స్ లోపు వేరే కంట్రీ, ఇప్పుడు లండన్ కావచ్చు, లేకుంటే ఆస్ట్రేలియా కావచ్చు, వేరే కంట్రీకి వెళ్ళి వచ్చింది అనుకో విజిటింగ్కి, తనకు హై ప్రియారిటీ ఉంటుంది అనమాట వీసా అప్రూవ్ అవ్వడానికి. ఎందుకంటే వాళ్ళకు ఒక నమ్మకం, అది కూడా మెన్షన్ లాస్ట్ 5 ఇయర్స్, ఎందుకంటే ఆల్రెడీ వేరే విజిటింగ్ వెళ్ళి వచ్చింది, ఆ నమ్మకంతో కూడా US వీసా ఇస్తారనమాట. సో ఇది ఒకటి చూసుకోండి. సో B1/B2 వీసా అనేది ఈజీగా అయిపోతుంది. మెయిన్గా ఏంటంటే మీ DS-160లో ఏం ఫిల్ చేస్తారో అదే ఇంపార్టెంట్. కొన్ని క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. మీ అబ్బాయి ఏం చేస్తాడు, ఎక్కడ ఉంటాడు, అది కూడా చెప్పకపోతే కష్టం కదా. సో మన పేరెంట్స్ మనమే ట్రైన్ చేయాలి. కావాలంటే వీడియో లాగా పంపించండి, సో దట్ వాళ్ళకి అర్థమవుతుంది. సో అంతే, ఆల్ ది బెస్ట్.